అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. రీసెంట్ గా అమృత ప్రణయ్ ప్రేమ వివాదం గురించి కోర్టులో తీర్పు వచ్చింది. ఈవెన్ కొంతమందికి జైలు శిక్ష విధించడము అండ్ మరణ శిక్ష విధించిన సంఘటన కూడా బయటకు వచ్చింది. అయినా సరే ఈ కులాంతరపు ఈ ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అసలు అడ్డుకట్టపడే విషయమే కనిపించట్లేదు. ఎందుకంటే సూర్యాపేటలో రీసెంట్ గా ఒకటి జరిగింది అండ్ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలోని పెద్దపల్లిలో జరిగింది. అసలు విషయానికి వస్తే తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో పరువు హత్య అనేది కలకలం రేపుతుంది. ఎందుకంటే ప్రేమించిన పాపానికి ప్రియురాలు తండ్రి అతన్ని గొడ్డలతో దాడి చేసి మరీ అతి కిరాతకంగా నరికి చంపేశాడు. ఇక ఈ ఘటన సంచలనంగా మారిపోయింది. అసలు వివరాల్లోకి వెళ్తే ఎక్కడ ఏంటి అంటే పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామానికి చెందిన పూరెళ్ల సాయి కుమార్ అదే గ్రామానికి చెందిన ఓ యువతి గత కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారట. అయితే వీళ్ళిద్దరి కులాలు అనేవి వేరు. ఇక వేరు కావడంతో ప్రేమకు అడ్డుపడ్డాడు ఆ యువతి తండ్రి. ఇక నుంచి అమ్మాయితో మాట్లాడొద్దని సాయి కుమార్ను ఆల్రెడీ హెచ్చరించారట. కానీ ఆ అబ్బాయి ఆ అమ్మాయి ఇద్దరు మాట్లాడుకుంటూనే ఉన్నారట. దీంతో ఆగ్రహంతో రగిలిపోయాడు. అంటే ముందుగా కన్నకూతురికి చెప్పాలి కదా, మరి చెప్పాడో లేదో ఆమెను మందలించాడో లేదో కానీ ఎలాగైనా సరే ప్రియుణ్ణి చంపాలని అమ్మాయి తండ్రి అనుకున్నాడు. దీనికోసం ఓ పథకాన్ని రచించి దాన్ని అమలు పరిచి అతన్ని చంపేశాడు కూడా. ఈ క్రమంలోనే గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద గురువారం రాత్రి 10 గంటల సమయంలో సాయి కుమార్ తన స్నేహితులతో కూర్చొని మాట్లాడుకుంటున్నాడంట. ఇంకా విషయం ఏంటి అంటే సాయి కుమార్ది అదే రోజు ఆయన పుట్టినరోజు అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుంటూ ఉన్నారట. అండ్ ఈ సమయంలో ఆ అమ్మాయి తండ్రి గొడ్డలతో అక్కడికి వచ్చి ఆడికి వచ్చిన తర్వాత అనంతరం ఒక్కసారిగా ఆ గొడ్డలు తీసుకొని విచక్షణ రహితంగా ఆయన మెడ మీద వేసినట్లుగా చెప్తున్నారు ఆయన స్నేహితులు. సో సాయి కుమార్ మీద దాడి చేశాడు. దీంతో సాయికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. ఇక అనంతరం అతని స్నేహితులు కుటుంబ సభ్యులు సాయి కుమార్ను హుటాహుటిన సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకెళ్లాడు. అంటే ఆల్రెడీ ఆయన మెడ మీద పడ్డ ఘాట్లు కాకుండా కాస్త తప్పించుకోవడానికి ప్రయత్నించినా సరే వెంటాడి మరీ ఆయన నా గొడ్డలతో చంపేసినట్లుగా తెలుస్తుంది. బట్ అయితే అప్పటికే సాయి కుమార్ మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఇక సాయి కుమార్ పుట్టినరోజు నాడే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుపుకుంది. అండ్ పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ, సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డెడ్ బాడీని పరిశీలించారు. వాళ్ళిద్దరు కలిసి పరిశీలించి అసలు ఏం జరిగింది ఏంటి అనేది అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే గ్రామంలో గొడవలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం పోలీసులు అయితే ఊరి నిండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏదేమైనా ఈ కులాంతర వివాహాలకు సంబంధించి ఈ విధంగా హత్యలు చేయడం ఎంతవరకు న్యాయం అనేది కామెంట్ చేయండి.